ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ నివేదికలో ఉన్న లోపాలనే హైకోర్టు తప్పుపట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్వకంగా కమిషన్లు ఏర్పాటు చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ కమిషన్లు వేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి గ్రామానికి మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. కాళేశ్వరం మీద జరిగినటువంటి కమిషన్ ఏదైతే చేశారో ఇలా హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, గవర్నమెంట్ను ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్ష్యాధారాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ని తప్పుపడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు, దేని మీద వేశారు, ట్యాపింగ్ మీద వేసారు. ఇక మామూలు చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన వాళ్ళ మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైనటువంటిది కానీ ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి ఈ కమిషన్లు కాదు. కాళేశ్వరం మీద జరిగినటువంటి కమిషన్ ఏదైతే చేశారో ఇలా హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, గవర్నమెంట్ను ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్ష్యాధారాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ని తప్పుపడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు, దేని మీద వేశారు, ట్యాపింగ్ మీద వేసారు. ఇక మామూలు చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన వాళ్ళ మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు